హాయ్ హలో ఏంటి అని చూస్తున్నారా? వీటిని కదంబ పూలు అని అంటారు. ఇవి మనకి చాలా అరుదుగా దొరుకుతాయి. చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుస్తుంది. ఈ కదంబ పూలు శ్రావణ మాసం దసరా అప్పుడు పూయడం జరుగుతుంది. ఇవి అమ్మవారికి చాలా ప్రీతికరమైన పూలు. ఎందుకంటే అమ్మవారిని కదంబ వనవాసిని అని అంటారు. సో ఈ పూలంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. ఈ పూలు కనుక మనం అమ్మవారిని పూజించేటప్పుడు ఒక్క పువ్వు అయినా కానీ సమర్పించి మన మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అనే నమ్మకం ఉంటుంది. సో ఒక్క పువ్వు అనేది 108 పువ్వులతో సమానంగా ఉంటుంది ఇందులో. అందుకని మనం ఇప్పుడు ఒక పువ్వు సమర్పించితే లలితా సహస్రనామం ఒకసారి చదివినట్టు అనమాట. సో మీకు ఎక్కడైనా కానీ ఈ పూలు కనిపించినా కానీ ఉన్నా కానీ అమ్మవారికి సమర్పించి మీ మనసులో ఉన్న చెప్పుకోండి. ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది.